దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే మహబూబ్ నగర్ జిల్లాలో ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన జరిగింది. కమిషనర్ ఎగరవేయాల్సిన జెండా కమిషనర్ కార్యాలయంలో ఉండేటువంటి అటెండర్ ఎగరవేశారు. ఎందుకు జరిగింది ఆ పరిస్థితి, అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, దీనిపైన ఆ తర్వాత కమిషనర్ ఇచ్చిన రియాక్షన్ కూడా ఆసక్తికరంగా ఉంది. ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. వీరయ్య గారు, మహబూబ్ నగర్ జిల్లాలో జెండా వందనం సమయంలో జరిగినటువంటి సంఘటన, అంటే కమిషనర్ ఆలస్యంగా వచ్చాడన్న కారణంతో అటెండర్ చేత జెండా ఎగరవేయించారు. జెండా ఎగరవేసిన తర్వాత కమిషనర్ రియాక్షన్ మరో రకంగా ఉంది. అటెండర్ ఆలస్యంగా రావడం కాదు సమస్య, నేను ఎస్టీని కాబట్టి నా చేత జెండా ఎగరవేయనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగింది అనేటువంటి ఆరోపణ ఆయన చేశారు. కమిషనర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం, మనకు ఫోన్ లైన్లో ట్రై చేస్తున్నాం. మేము ఈ విషయాన్ని ఏ విధంగా చూడాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒక బాధాకరమైనటువంటి విషయం సమాజంలో ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ కేంద్రంగా జరుగుతుంది కూడా అలాంటిదే, కుల వివక్ష సమస్య. ఇప్పుడు మహబూబ్ నగర్లో కూడా ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం 5 నిమిషాలు ఆలస్యమైందనుకోండి, ఇప్పుడు ఈ భారతదేశంలో హైదరాబాద్లో లేకపోతే తెలంగాణలో 5 నిమిషాలు ఆలస్యం అయితే అంత ఒక నిమిషం వృధా కాకుండా అంత చకచక మెషిన్లో బటన్ నొక్కినట్టుగా పనులు జరిగిపోతున్నాయా? అధికారి ఒక 10 నిమిషాలు ఆలస్యం వస్తే ప్రతి ఆఫీసులో అటెండర్లతో అనేక పనులు అట్లా చేయిస్తున్నారా? అటెండర్ని ఒక పావుగా ఇక్కడ వాడుకున్నారేమో అనే అనుమానం నాకు కలుగుతుంది. రైట్. ఇక మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ రాధా అమర్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. అసలు ఏం జరిగింది ఆ సమయంలో? ఆయన అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. రాధా అమర్ గారు, ఏం జరిగింది జెండా వందనం విషయంలో? కమిషనర్ స్థానంలో అటెండర్ జెండా ఎందుకు ఎగరవేయాల్సి వచ్చింది? యాక్చువల్గా సార్ 8 గంటలకని వాళ్ళే మాకు అందరు కోచింగ్ పంపించారు సార్, 8 గంటలకు రావాలని. మహబూబ్ నగర్లో మాజీ మున్సిపల్ చైర్పర్సన్స్, తర్వాత స్వాతంత్ర సమరయోధులు, మాజీ కౌన్సిలర్స్, పట్టణ ప్రముఖులు అందరూ వచ్చారు సార్. అసలు కమిషన్ స్థాయి వ్యక్తి ముందే వచ్చి అన్ని ప్రిపేర్ చేయాలి సార్. ఏకమిది బాబాయ్ కూడా కనీసం ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ కూడా లేదు, నేను ఇట్లా లేట్ అయిపోయింది వస్తున్నాను కూడా. మా తర్వాత మాకు 9 o'clock మళ్ళీ కలెక్టరేట్ లో ప్రోగ్రామ్ ఉంది. ఆయన వస్తారో రారో లేని పరిస్థితిలో సీనియర్ మోస్ట్ మా దగ్గర అయినా అటెండర్ అయినా కూడా చాలా సీనియర్. ప్రతిరోజు జెండా దింపడం కానీ వేయడం కానీ ఆయన వయసుకు దానికి ఇది వేయడం తప్ప అటెండరా ఇలా లేకుండా కమిషనర్ కాదండి సమస్య. కానీ రాధామర్ గారు, ఒక ఆరోపణ తర్వాత కమిషనర్ చేసినటువంటి ఆరోపణ, కమిషనర్ లేవనెత్తినటువంటి అంశం చాలా కీలకమైంది. ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి అంశానికి సంబంధించింది. తను ఎస్టీ అధికారిని కావడం వల్ల ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి ఆరోపణ చేశారు. మీరు ఏ విధంగా చూస్తారు దాన్ని? సార్, ఈరోజు స్వాతంత్రం వచ్చినాకనే మనం ఎస్టీలమా మహిళలమా అనేది కానీ స్వాతంత్రం రాకమని ఏ పరిస్థితులు ఉన్నాం. ఆయన ఒక గ్రూప్ అని అధికారి ఆ విధంగా మాట్లాడు కులాన్ని తీసుకురావడం నిజంగా శోచనీయం. అది కమిషనర్ స్థాయి వ్యక్తి అన్ని వచ్చి ముందర తాడే చూసుకున్నాను ఈరోజు. ఒక నిమిషం రాధామర్ గారు లైన్ లో ఉండండి. కమిషనర్ దేవిసింగ్ నాయక్ గారు కూడా ఫోన్ లైన్ లోకి వచ్చారు. దేవిసింగ్ నాయక్ గారు, ఏం జరిగింది, ఎందుకు మీరు ఇటువంటి విమర్శ ఆరోపణ చేయాల్సి వచ్చింది? మీ వర్షన్ ఏంటి? నా వర్షన్ ఏంటండి, ఇప్పుడు మొన్ననే కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఒక ఎస్సీకి సంబంధించినటువంటి విద్యార్థి మానసికంగా వేధించి చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. 67 సంవత్సరాల గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చేస్తుంది. ఇంకా ఈ వివక్ష ఏంటండి? రిపబ్లిక్ డే జరిపేది అధికారులు, రిపబ్లిక్ డే జరిపేది అధికారులు. వాళ్ళంతా ఇన్వైట్ ఆయన ఏదైతే తప్పు చేశారో జెండా వందనం అని చెప్పిన సమయాన్ని నిర్ణయించిన తర్వాత మీరు ఆలస్యంగా ఎందుకు రావాల్సి వచ్చింది, లేదా దానికి సంబంధించిన సమాచారం అంటే మీరు ఎవరికైనా ఇచ్చారు? ఒక నిమిషం శారద గారు, ఆయన మాట్లాడిన ఆల్రెడీ మేనేజర్ గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మేనేజర్ గారు ఇన్ఫార్మ్ చేశారు. తర్వాత వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ కౌన్సిలర్ గోపాలకృష్ణ యాదవ్ కూడా ఫోన్ చేశారు నాకు. ఆయన కూడా బాధ్యత లేదా మీకు? కమిషనర్ గా ఇన్ టైం రావాలండి. నేను ఆల్రెడీ
6:30 నుంచి 7:30 వరకు ఏర్పాట్లు అన్ని చూసుకొని వెళ్ళిపోయినటువంటి వ్యక్తిని. మరి ఏమైంది మరి? వెళ్ళి స్నానం చేసుకుని వచ్చే క్రమంలో ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు 8 అంటే 8, 3, 8, 4 నిమిషాలు అబద్ధం చెప్పొద్దండి. 15 నిమిషాలు లేట్ వచ్చారు. చాలా కరెక్ట్. మీ ఇద్దరి మధ్య ఇప్పుడు చైర్మన్ మున్సిపల్ కమిషన్ మధ్య అనవసరంగా మీరు ఒక్కసారి సార్ మీరు ఇదే ఫస్ట్ టైమా ఇంతకు ముందు ఎప్పుడన్నా మీరు జెండా వందనం చేశారా? చేశానండి. మరి ఇంత ముందు చేసి రాలేదండి మీకు? అక్కడ వ్యక్తిగత చేశాను. స్పర్ధలే కనిపిస్తున్నాయే కానీ వ్యక్తిగతంగా మీకు చైర్మన్ కో మీకు కౌన్సిలర్ కో ఏమన్నా స్పర్ధలు ఉంటే అవి కనిపిస్తున్నాయి కానీ వేరే గారు ఇందులో రెండు అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి వ్యక్తిగతమైనటువంటి స్పర్ధలు అనేది వాళ్ళు వ్యక్తిగతంగా చూసే అంశం అయితే, రెండోది లేవనెత్తినటువంటి అంశాలు అంత తేలిగ్గా వదిలేస్తే రేపొద్దున రోహిత్ ఉదంతం లాంటి సందర్భాలను మనం ఫేస్ చేయాల్సి వస్తే ఆ రోజే గట్టిగా పట్టించుకొని ఉండాల్సింది అనేటువంటి చర్చకు అవకాశం కల్పించేటువంటి అంశం. ఒక ఎస్టీ అధికారి కావచ్చు, ఎస్సీ అధికారి కావచ్చు, కమిషనర్ స్థాయిలో ఉన్న వ్యక్తి వివక్షను ఎదుర్కొనేటువంటి సందర్భం కానీ పరిస్థితి కానీ ఉంటుందా? ఆయన వాదనలో ఎంతవరకు నిజం ఉందని మనం అనుకోవచ్చు. నేను ఒకటే అడుగుతున్నాను, ఆ కమిషనరు ఒక రెడ్డినో ఒక కమ్మనో ఒక బ్రాహ్మణో అయితే ఇంత ధైర్యం చేసి ఉండేవాళ్ళ? మనందరికీ తెలుసు. ఒక నిమిషం మాట్లాడనివ్వకుండా ఇట్లా మాట్లాడనివ్వకుండా అడ్డం పడ్డాం. ఇది ఇదే ఈ రోజున వర్గాల మీద జరుగుతున్న దాడి. నన్ను మాట్లాడినివ్వండి. నన్ను మాట్లాడినివ్వండి. ఇదే ఈ ధోరణి అందుకే మాట్లాడనివ్వండి. అందుకే ఇప్పుడు ఆయన స్పష్టంగా చెప్తున్నారు, ఉదయం 6:30 నుంచి 7:30 వరకు అన్ని పర్యవేక్షణ చేసి ఇంటికి పోయిన వ్యక్తి స్నానం చేసుకొని టిఫిన్ చేసుకొని రావడానికి ఆ అరగంటలో టైం సెట్ కాకపోతే 4-5 నిమిషాలు లేట్ కాదు. ఆమె ఎవరో చెప్తున్నారు 15 నిమిషాలు అయిందని. 15 నిమిషాలు ఆగితే ఏమన్నా ఈ దేశంలో విప్లవం వస్తుందా? ఒక నిమిషం ఆగండి, మీరు ఆగండి. ఆమెకు 4 ఉంటే ఆమె పోనివ్వండి ఇంకో దగ్గరికి, పోనివ్వండి ఇంకో దగ్గరికి. ఇక్కడ కమిషనర్ వేసుకుంటాడు, ఇక్కడ కమిషనర్ జెండా ఎగరేసుకుంటాడు. మీరు ఆగండి. రిపబ్లిక్ డే రోజు ఒక ట్రైబల్ కమిషనర్ ని జెండా ఎగిరేసే హక్కు లేకుండా చేసి ఈ రోజు ఇట్లా పెద్ద ఎత్తున నోరేసుకొని అడ్డం పడేటువంటి ప్రయత్నం చేస్తారా? ఇదా ఈ రోజున రిపబ్లిక్ డేకి ఇచ్చినటువంటి విలువ? మీరు సామాజిక న్యాయం అనేటువంటి ఈ రోజు మన రాజ్యాంగంలో కీలకమైనటువంటి అంశం సామాజిక న్యాయం అనేటువంటిది. ఈ రోజున 8ంటికి ఒక నిమిషం చెప్తాను, 8 గంటల కల్లా నేను ఒకటే అడుగుతున్నా, 8 గంటల కల్లా పతాకావిష్కరణ. అరే ఆగండి కాసేపు వినండి. 8 గంటల కల్లా ఆగండి. 8 గంటల కల్లా పతాకావిష్కరణ చేయాలని రాజ్యాంగంలో ఏమైనా రాసి ఉన్నదా? ఆ 8 గంటల ముహూర్తం దాటితే ఈ మహబూబ్ నగర్ జిల్లా ఏమన్నా మునిగిపోద్దా? భూకంపం వస్తుందా? ఏమైందండి 15 నిమిషాలు ఆగితే? ఎన్ని కార్యక్రమాల్లో మీరు గంటలు లేటు పోవట్లేరు? లేదు మీకు అంత బిజీగా ఉన్నారా, పోండి ఇంకో దగ్గర ఎగరేసుకోండి. కమిషనర్ వచ్చి 15 నిమిషాల తర్వాత ఎగరేసుకుంటాడు. ఏం కొంపలు మునేది ఏంటంటున్నాను. అందుకని ఈరోజు ఇలాంటి కారణాలు చూపించి వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్పర్ధల్ని ఇక్కడ మాట్లాడాల్సింది ఏంటంటే, వాస్తవమే ఆయన ఒక ఆఫీసరు, ఇన్స్టిట్యూట్కు హెడ్, ఆయన జెండా ఎగరవేయాలి అన్నీ తయారు చేసి పెట్టినాడు. ఆలస్యమైనది. ఆలస్యమైన దానికి పత్రికలలో వచ్చి రాద్ధాంతమై చాలామంది చాలాసార్లు ఆలస్యం అవుతున్నది. చాలా ఆఫీసర్స్ కూడా నేను చూస్తున్నా. 20 సంవత్సరాలు ఒక ప్రజాప్రతినిధిగా చేసినాను, 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, 10 సంవత్సరాలు మండల అధ్యక్షుడిగా. ఇది కామన్గా జరుగుతుంది. జరిగిన దాన్ని ఇంత రాద్ధాంతం చేసి భూతద్దంలో పెట్టి చూడడం అంత సరి అయింది కాదు. రెండో అంశం ఏంటంటే, ఆఫీసర్గా ఉన్న తను అంత వాళ్ళిద్దరి మధ్యన, చైర్మన్ మధ్యన, వాళ్ళిద్దరి మధ్యన ఏదున్నా
ఆయనకైతే ఏదో రకమైనటువంటి ఆక్రందన ఉంది. ఆయనను ఏదో పద్ధతిలో క్రష్ చేస్తున్నారు. అయినా సరే డిపార్ట్మెంటల్గా ప్రభుత్వం వైపు నుంచి ఆయనకు ఉండేది చర్య కానీ ఆయనకు తీసుకోవాల్సినటువంటి అన్ని రకాల సర్వీస్ రూల్స్ ఉన్నాయండి. దానికోసం చర్చించాల్సినటువంటి అవసరమే లేదు నా ఉద్దేశం. అటెండర్ను పావుగా వాడుకున్నారు. అవసరం లేదు. లైన్ లో రాధామర్ గారు అటెండర్ కులం అవసరం లేదండి. అటెండర్ పావుగా చెప్పండి. మరి ఒకవేళ లేట్ వచ్చినాడు చైర్మన్ గారు ఎగిరేయచ్చుగా. షీఈస్ ది హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్. ఇండిపెండెన్స్ డే చైర్మన్ అటెండర్ ఉంటాడు. రాధామర్ గారు 15 నిమిషాలు ఆలస్యం అవడానికి తనకున్న కారణాలు చెబుతున్నారు. అయితే జెండా ఎగరవేయాలి, వెంటనే ఎగరవేయించాలి, అటెండర్ చేత ఎగరవేయించాలి. ఈ నిర్ణయం ఎవరు తీసుకున్నారు, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? సార్ ఆడ వచ్చిన స్వాతంత్ర సమయోధులు కానీ పెద్ద మనుషులు కానీ ఊరు పెద్దలందరూ చెప్పారు సార్. మా దగ్గర ఒక ఆడవాయితీ ఉంది సార్. 8 గంటలకు అంటే ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎగ్జాక్ట్ 8 గంటలకు చేస్తాం సార్. ఆ టైం కూడా అధికారులు చేస్తారు కానీ నేను కాదు సార్. అయితే ఇది ఇంకో విషయం కూడా ఈ విషయమే కాకుండా ఇంతకు ముందు మేము మీటింగ్ పెడితే కూడా 11 మీటింగ్ పెడితే 11:30 వచ్చేస్తారు. ఆయన మెంటాలిటీ చెప్తున్నా అంటే వాటల్ని నా కోసం వెయిట్ చేయడానికి ఒక ఆయనకు ధోరణి ఉంది. మరి ఎందుకు నాకు తెలియదు. కానీ రాధామర్ గారు ఆయన 2 విషయాలు ఇప్పుడు 6:30 నుంచి 7:30 వరకు పనులన్నీ పర్యవేక్షించుకుని వెళ్ళాను, వచ్చేసరికి 15 నిమిషాలు మీరు అన్నట్టుగా 15 నిమిషాలు ఆలస్యం అయ్యి ఉండొచ్చు. అంతకు ముందరే వచ్చి ఆయన పర్యవేక్షించాను అంటున్నారు. సార్ ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు, అమ్మ నేను లేదు వస్తుంది, ఒక ఆడపిల్ల ఉందని మేనేజర్ కి సమాచారం ఇచ్చానంటున్నారు. మేనేజర్ కి సమాచారం అంత సార్ అబద్ధాలు సార్. ఒక ఆడపిల్ల ఉందని నా మీద గిట్ట మళ్ళీ ఆయనకి ఉన్న చిన్న చూపు ఉందని నాకు తెలియదు. మరి అంటే మీ ఇద్దరికి వ్యక్తిగతమైనటువంటి స్పర్ధలు ఉన్నాయనేది అర్థమవుతుంది. బిల్లులు క్లెయిమ్ చేసుకునే కాలంలో ఖచ్చితంగా వచ్చే పంచాయతీ అంటే అదే కదా. మంచి చెప్తున్నా కులం అనేది నాకు తెలియదు, ఆయన దాని నుంచి ఎవరు నాకు తెలియదు. ఆయన నేను ఇప్పుడు కూడా చెప్తే చాలా మంచి అధికారి, మంచి వర్క్ చేస్తాడు. కానీ ఎవరు ఆయన సాగుగా వాడుకుంటారు నాకు అనుమానం. రైట్. ఇంకొక విషయం అడగకూడదు కానీ అడగడానికి సిగ్గు లేకుండా అడుగుతున్నాము. ఏంటంటే అటెండర్ గారి క్యాస్ట్ ఏంటి? ఆయన కూడా దళిత వర్గాలకు సంబంధించిన వ్యక్త లేదా SC STలకు సంబంధించిన SC? ముందే చెప్పా ఆయన కులం అవసరం లేదు, పావుగా వాడుకున్నారని నేను ముందే చెప్పాను. ఇమీడియట్ ర్యాంక్ ఎవరున్నారో వాళ్ళతో ఎగిరేయచ్చు కదా. చైర్మన్ గారు ర్యాంక్ ఎవరున్నారో వాళ్ళతో ఎగిరేయచ్చు కదా. ఎందుకు ఎగిరేయలేకపోయినారు? ఇమీడియట్ ర్యాంకర్ ఎవరో ఒకరు ఉంటారు ఆఫీస్ కు సంబంధించి. మీరు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి మీరు చేయరు. ఎవరితో వాళ్ళని ఎందుకు ఎగిరేయలేకపోయినా చెప్తారు. హర్యానాలో నిన్నేం చేశారంటే ప్రతి గ్రామంలో ఏ అమ్మాయికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో ఆ అమ్మాయి చేస్తే దాన్ని జెండా చేయించారు. బహుశా అట్లాంటిది ఏమన్నా సంప్రదాయం మనకు వస్తే బాగుండేమో. ఏ అమ్మాయికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో ఆ అమ్మాయి చేస్తే ప్రతి గ్రామంలో నిన్న హర్యానా రాష్ట్రం మొత్తం మీద ఆ గ్రామంలో వాళ్ళ చేత దేవిసింగ్ గారు ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ గారు చెప్పిన దాని ప్రకారం, ఇక్కడ చర్చ జరిగిన దాని ప్రకారం చూస్తే మీరు అన్నట్టుగా కుల వివక్ష అనేది నిలబడేటువంటి వాదన కాదు, నిలబడేటువంటి ఆరోపణ కాదు. మీరేమంటారు సార్? ఇప్పుడు ఒకటి, నేను 15 నిమిషాలు లేట్ అనేది తప్పు ఒకటి ఫస్ట్. రైట్. సెకండ్ 3 to 4 minutes అనేది రైట్. నేను అన్ని చూసుకునేది. తర్వాత నేను నా దగ్గర నేను వచ్చిన వెంటనే మొదటి స్పీచ్ ఇచ్చింది నేనే. గణతంత్ర దినోత్సవం గురించి 15 నిమిషాలు స్పీచ్ ఇచ్చా, 10 నిమిషాలు ఇచ్చాను. నేను ఆ స్పీచ్ లో మీరు నన్ను అవమానపరిచిన మాట నేను ఎక్కడ కూడా వాడలా. నేను మాట అందరినీ గౌరవించాను, అందరినీ గౌరవించి మాట్లాడిన తర్వాత వీళ్ళ డ్రైవరే ఆ ఫోటోస్ అన్ని తీశారు. రిపబ్లిక్ డే నిర్వహించవలసినటువంటి అధికారులు ఉండాలి తప్ప అక్కడ. ఆ ఫోటోలో మీరు చూడండి, వాళ్ళు తీసిన ఫోటోసే సార్ తీశారు. తీసిన తర్వాత నేను నా దగ్గర విలేకరులు వచ్చి అడిగితే నేను చెప్పాను, వద్దండి దీన్ని పెద్ద రప్చర్ చేయవలసిన అవసరం లేదు అని 2-3 విలేకరులు చెప్పేశాను. నేనేం మాట్లాడలే కూడా. తర్వాత వీళ్ళే ఫోటోస్ సోషల్ మీడియా అండ్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి ఇచ్చి నా దగ్గర పంపించారు.
రైట్ అంటే ఓవరాల్ గా మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సమస్యలు ఏం లేదండి. మున్సిపాలిటీ అభివృద్ధి జరగాల, ప్రజలకి సకాలంలో సౌకర్యాలు రైట్ ఆ స్పిరిట్ తో పనిచేయండి దేవిసింగ్ గారు ఆ స్పిరిట్ తో పనిచేయండి. అందరూ కోరుకునేది అదే. నాకు వ్యక్తిగతంగా ఎవరితోటి గొడవ లేదండి. నేను పబ్లిక్ కి ఈ రోజు అక్కడ నేను చేసిన పబ్లిక్ ని అడగండి. నేను 3 నెలలు అవుతుంది. ప్రతి సిస్టమ్ లో చేంజ్ చేస్తున్నాం. పబ్లిక్ నేరుగా సర్వీస్ అందించేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం. రైట్ థ్యాంక్ యూ మిత్రమా ఒక మాట వినండి. ఈ రోజు 92% అగ్రకులాల చేతిలో ఉన్నటువంటి మీడియా ఇటువంటి వాళ్ళను తొక్కడానికి, అన్ని రకాలుగా నష్టం చేయడానికి, ఏకలవ్యుని బొటి వేలు చేసినటువంటి వివక్షత నుంచి ఇప్పటిదాకా కొనసాగుతుంది. నాది పొరపాటు జరిగింది, మీడియా ముందు చెప్పినాను, మీరు దీన్ని రాద్ధాంతం చేయొద్దని చెప్పినానని అంటున్నాడు. దాన్ని అంత హైలైట్ చేయాల్సిన అవసరం, చర్చలు తీసుకురావాల్సినటువంటి అవసరం పద్ధతి కాదా? నేను అంటున్నాను ఏమనంటే ఇది కామన్ గా జరిగేటువంటి ఎర్రరు. ఎందుకంటే ఏదో రకమైనటువంటి ట్రాఫిక్ జామ్ అయ్యో ఈ అంశాన్ని చర్చకు తీసుకురావాల్సిన సందర్భం కూడా ఎందుకు వచ్చిందంటే ఈ రోజు రోహిత్ చట్టం అనేది ఒకటి రావాలి అనేటువంటి ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దేశంలో. అదే వివక్ష గురించి రోహిత్ లెటర్ రాశాడు, సూసైడ్ చేసుకునే వరకు చర్చలోకి రాలేదు, ఎందుకు నిర్లక్ష్యం చేశారు అనేటువంటి సమాధానం ఈ రోజు మీడియా చెప్పాల్సిన పరిస్థితి, ఆయా కుల సంఘాలు చెప్పాల్సిన పరిస్థితి, రాజకీయ పార్టీలు చెప్పాల్సిన పరిస్థితి, దేశంలో ఇప్పుడు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి నాయకులు చెప్పాల్సిన పరిస్థితి ఉందని చెప్పి నిలదీస్తున్న సందర్భం. కాబట్టి ఈ అంశాన్ని ఒకసారి చర్చించడం తప్పు లేదని మాత్రం డిస్కషన్ తీసుకోవాల్సి వచ్చింది. వీరయ్య గారు కంక్లూడ్ చేయాలి. ఖచ్చితంగా చర్చించాల్సిన విషయం. ఎందుకంటే ఒక దళితుడు, ఒక గిరిజనుడు కమిషనర్ కాదు ముఖ్యమంత్రి అయినా ఆయన పరిస్థితి ఏమిటి అనేది, బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న దళితుడి పరిస్థితి ఏంటో మనం చూసాం మనం. అందుకని దళితుడు ఏ స్థానంలో ఉన్నా వివక్షకు ఎట్లా గురవుతున్నాడు అనే దానికి రిపబ్లిక్ డే రోజు మన రాజ్యాంగ ధర్మానికి విరుద్ధంగా జరిగినటువంటి ఘటన ఇది. అందుకని తప్పనిసరి చర్చనీయాంశం కావాలి. ఈ వివక్షకు వ్యతిరేకంగా జనాన్ని చైతన్యపరచాల్సినటువంటి అవసరం కూడా. రైట్ థ్యాంక్ యూ వీరయ్య గారు, థ్యాంక్ యూ శారద గారు, థ్యాంక్ యూ నరసింహ గారు, థ్యాంక్ యూ ఉమేష్ గారు, థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. ఇక ఫోన్ లైన్లోకి వచ్చినటువంటి దేవి సింగ్ గారికి, రాధా అమర్ గారికి కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. నెక్స్ట్ బిజినెస్ ప్లస్ ప్రసారం అవుతుంది. కీప్ వాచింగ్ HM TV.